దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1147. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ట్యాక్స్ ఫైలింగ్ కంప్లీట్ చేశారా లేదా? కంప్లీట్ చేయకపోతే వెంటనే మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అయితే కంప్లీట్ చేయండి. యాక్చువల్లీ నిన్నే లాస్ట్ డేట్, కాకపోతే నిన్న నైట్ ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లోని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఈ ట్యాక్స్ ఫైలింగ్ డేట్ని ఈ రోజు వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. ఈ రోజు నైట్ వరకు కూడా మీరు ట్యాక్స్ ఫైలింగ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా కంప్లీట్ చేయకపోతే వెంటనే కంప్లీట్ చేసేయండి, లేదంటే రేపటి నుంచి మీరు పెనాల్టీ పే చేసి ట్యాక్స్ ఫైలింగ్ అయితే చేయవలసి ఉంటుంది. అండ్ ఈరోజు డైలీ మనీ షో విషయంకి వచ్చేసరికి డైలీ మనీ షో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి, ఇంపార్టెంట్ అప్డేట్స్, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న 45 minutes పాటు అబ్డామెన్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీ షోలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 594 పాయింట్స్ పెరిగి 82,380 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 169 పాయింట్స్ పెరిగి 25,239 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.67% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.75% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.47% పెరిగింది. ఈ రోజు సెషన్లో మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. ఈ రోజు సెషన్లోని నిఫ్టీ పెరిగినటువంటి 169 పాయింట్స్ లోని ఆటో సెక్టర్ 30 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసినట్లయితే ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ కూడా నియర్లీ 30 పాయింట్స్ అయితే కంట్రిబ్యూట్ చేసింది. దీంతో పాటుగా రిమైనింగ్ సెక్టర్స్ లో కూడా పాజిటివ్ మూమెంటం కనపడడంతో ఓవరాల్ గా మన మార్కెట్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మార్కెట్ లో ఈ పాజిటివ్ మూమెంటం కనపడడానికి మెయిన్ గా మాట్లాడుకోవాల్సినటువంటి రీజన్, నిన్న వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం కదా, యుఎస్ కి చెందినటువంటి నెగోషియేటర్స్ మన ఇండియాని విజిట్ చేయబోతున్నారు ఈ రోజు. సో ఇండియాని విజిట్ చేసి ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ అయితే జరపబోతున్నారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. దీనిలో భాగంగా యుఎస్ నెగోషియేటర్ అయినటువంటి బ్రెండన్ లీచ్ అయితే న్యూఢిల్లీ ఈ రోజు మార్నింగే చేరుకోవడం జరిగింది. ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా రెండు కంట్రీస్ యొక్క అఫీషియల్స్ మధ్యన న్యూఢిల్లీలోనైతే డిస్కషన్స్ జరుగుతున్నాయని, ఇప్పటి వరకు ఈ ట్రేడ్ డీల్ లోని ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నిటిని రిజాల్వ్ చేసుకోవడానికి రెండు కంట్రీస్ కూడా మాట్లాడుకుంటున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే ఇండియా అండ్ యుఎస్ మధ్యన ఈ ట్రేడ్ డీల్ ముందుకు వెళ్తుందంటే, ఇప్పటి వరకు ఈ ట్రేడ్ డీల్ కి చాలానే అడ్డంకులు ఎదురయ్యాయి. దాంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ గా ఇండియాని పలుమార్లు టార్గెట్ కూడా చేయడం జరిగింది. ఇలా టార్గెట్ చేసిన ఇండియా అయితే వెనక్కి తగ్గలేదు కదా. దాంతో ఫైనల్లీ డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గి ఇప్పుడు ఇండియాతోని డిస్కషన్స్ అయితే మళ్ళీ చేస్తున్నారు. అంటే ఇండియా ఎప్పుడైతే చైనాకి క్లోజ్ అయిపోయిందో దాంతో యుఎస్ లోని ఆ భయం పట్టుకుందంటే చైనాకి ఇండియా క్లోజ్ అయితే దానివల్ల యుఎస్ నష్టపోతుంది కాబట్టి మళ్ళీ తిరిగి వీళ్ళు వెనక్కి వచ్చి ఇప్పుడు ఇండియాతో నెగోషియేషన్స్ అయితే చేస్తున్నారు. సో ఈ నెగోషియేషన్స్ పాజిటివ్ గా ముందుకు వెళ్లి రెండు కంట్రీస్ కి లాభపడే విధంగా ట్రేడ్ డీల్ కనుక జరిగింది అనుకోండి, అంటే మన ఇండియా అగ్రి అండ్ డైరీ సెక్టర్ విషయంలో ఇప్పటి వరకు వెనక్కి తగ్గలేదు కదా. సో అట్లీస్ట్ ఇప్పటికైనా యుఎస్ ఆ రెండు సెక్టర్స్ ని వదిలేసి రిమైనింగ్ అన్ని సెక్టర్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ నడిపి ఈ ట్రేడ్ డీల్ కనుక పాజిటివ్ గా క్లోజ్ అయింది అనుకోండి త్వరలోనే, అది మన ఎకానమీకి బిగ్ పాజిటివ్ గానే మనం చూడొచ్చు. ఇప్పటి వరకు మన మార్కెట్ లోని ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్లింగ్ సైడ్ ఉంటున్నారు కదా. అంటే ఎప్పుడైతే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరగట్లేదు, ఇండియా అండ్ యుఎస్ మధ్యన టెన్షన్స్ పెరుగుతున్నాయి అనిపించిందో అక్కడి నుంచి ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్ గా సెల్ చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ వన్స్ ఈ ట్రేడ్ డీల్ జరిగింది అనుకోండి, మన ఎకానమీ పరంగా మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ మన ఎకానమీ స్ట్రాంగ్ గానే ఉంది. దీంతో పాటు కంపెనీస్ కూడా మంచి ఎర్నింగ్ గ్రోత్ పోస్ట్ చేసి ఈ ట్రేడ్ డీల్ కూడా జరిగినట్లయితే దాంతో మన ఎకానమీకి అది పాజిటివ్. దాంతో పాటు మన మార్కెట్స్ లో ఇప్పటి వరకు ఏదైతే ఆ స్లో డౌన్ కనపడిందో ఇక్కడ నుంచి మార్కెట్స్ లోని పాజిటివ్ ర్యాలీ కూడా కనపడొచ్చు. చూడాలి ఈ ట్రేడ్ డీల్ ఎంత త్వరగా ఫైనలైజ్ అవుతుంది అన్నది. దీంతో పాటుగా ఈ రోజు నుంచి యుఎస్ ఫెడ్ మీటింగ్ కూడా జరుగుతుంది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆ ఫెడ్ మీటింగ్ యొక్క అవుట్కమ్ రేపు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ కి అయితే వస్తుంది. ఈసారి ఫెడ్ 25 basis points రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. చూడాలి ఫెడ్ దగ్గర నుంచి ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుంది అన్నది. అండ్ అంతేకాకుండా మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే చైనా విషయంలో కూడా ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ కనబడ్డాయి. నాటో కంట్రీస్ అన్నిటిని కూడా చైనా పైన టారిఫ్స్ విధించాలని చెప్పి రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. ట్రంప్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థవచ్చు. మన ఇండియా విషయంలో కూడా అలాగే ప్రవర్తించి మళ్ళీ వెనక్కి తగ్గారు కదా. ఇప్పుడు చైనా విషయంలో కూడా ఈయన ఇటువంటి స్టేట్మెంట్స్ చేయడంతో చైనా కూడా దానికి గట్టిగానే కౌంటర్ అటాక్ ఇచ్చినట్లుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. దీంతో పాటు ఈ రోజు ట్రంప్ దగ్గర నుంచి ఆయన సోషల్ మీడియాలో ఎటువంటి పోస్ట్ వచ్చిందంటే, యుఎస్ అండ్ చైనా మధ్యన ట్రేడ్ డిస్కషన్స్ అయితే చాలా పాజిటివ్ గా జరుగుతున్నాయని, త్వరలోనే చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ గారితో కూడా నేను మాట్లాడతాను అండ్ ఈ ట్రేడ్ డీల్ కూడా త్వరలోనే అవ్వచ్చు అని చెప్పేసి ట్రంప్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ కి అయితే క్లియర్ గా అర్థమైపోయినట్టుంది. అంటే అన్ని కంట్రీస్ తోని గొడవలు పెట్టుకుంటే ఫైనల్లీ యుఎస్ఏ నష్టపోద్ది కాబట్టి వెనక్కి తగ్గి ఇప్పుడు అన్ని కంట్రీస్ తో కూడా ఈ డిస్కషన్స్ అయితే జరుపుతున్నట్టున్నారు. సో ఈ డిస్కషన్స్ బట్టి చూసినట్లయితే త్వరలోనే ట్రంప్ అన్ని కంట్రీస్ తో కూడా ఈ ట్రేడ్ డీల్స్ కూడా ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు గ్లోబల్ ట్రేడ్ వార్ రిలేటెడ్ గా ఉన్నటువంటి కన్సర్న్స్ కూడా కొంతవరకు తొలగిపోయేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో
వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాపిల్ ప్రొడక్ట్స్ మన ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి రేడింగ్టన్ స్టాక్ చాలా ఎక్కువగా పెరిగింది కదా. సో జనరల్ కంపెనీ దగ్గర నుంచి ఏమైనా అప్డేట్ ఉందా స్టాక్ ఇంతలా పెరిగిందంటే కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. కానీ రీసెంట్ గా యాపిల్ వాళ్ళు వాళ్ళ ఐఫోన్ 17 మోడల్స్ అయితే లాంచ్ చేశారు కదా. ఈ మోడల్స్ యొక్క ప్రీ ఆర్డర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ సెప్టెంబర్ 19th నుంచి ఈ మోడల్స్ యొక్క రెగ్యులర్ సేల్స్ మన ఇండియాలోనే మొదలవబోతున్నాయి. సో అనలిస్టులు చెప్తున్న దాని ప్రకారం ఈ మోడల్ యొక్క ప్రీ ఆర్డర్స్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాయో ఆల్రెడీ దానిలోని కస్టమర్స్ దగ్గర నుంచి చాలా మంచి డిమాండ్ కనపడుతున్నది. ప్రీ ఆర్డర్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా జరుగుతున్నాయి. సో ఇండియాలోని ఈ ఐఫోన్ 17 మోడల్స్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ కనపడుతున్నదో దాంతో ఈసారి ఐఫోన్ 17 వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సేల్స్ చాలా బాగా జరగచ్చు అని చెప్పి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఒకవేళ ఐఫోన్ సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, దాని వలన ఈ యాపిల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి రేడింగ్టన్ వాళ్ళకి లాభం కాబట్టి ఒకటి స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. దీంతో పాటుగా ఈ రోజు సెషన్ లోని ఈ రేడింగ్టన్ స్టాక్ లో జరిగినటువంటి బ్లాక్ ట్రేడ్ లోని నియర్లీ 1.1% ఈక్విటీ అంటే 239 crores వర్త్ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయినట్టుగా కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనిలో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. ఒకటి ఐఫోన్ 17 మోడల్ సేల్స్ బాగా జరుగుతుండడం అండ్ ఇంత లార్జ్ సైజ్ లో బ్లాక్ డీల్ జరగడం వల్ల కూడా అయి ఉండొచ్చు. దాంతోనే స్టాక్ లో మనకంత పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ అయినటువంటి సెబీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ రిలేటెడ్ గా చాలా స్టెప్స్ అయితే తీసుకుంటూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి పార్ డ్రగ్స్ విషయంలో సెబీ ఇటువంటి స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ పార్ డ్రగ్స్ అండ్ కెమికల్స్ వాళ్ళ మేనేజ్మెంట్ ఏం చేసిందంటే వీళ్ళకి చెందినటువంటి ఒక బిజినెస్ ని వీళ్ళ ప్రమోటర్ రిలేటెడ్ ఎంటిటీకే వీళ్ళు సేల్ చేయడానికి అని చెప్పి బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ లోకి అయితే ఎంటర్ అయ్యారు. కాకపోతే దాన్ని ఇప్పుడు సెబీ ఆపివేయడం జరిగింది. ఎందుకంటే ఈ కంపెనీని వీళ్ళు ఏ వాల్యుయేషన్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే జనరల్లీ ప్రమోటర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఓన్ బిజినెస్ ఉంటాయి కదా వాటిని చాలా తక్కువ వాల్యుయేషన్ కి మార్కెట్ లోని చూపించుకుని ప్రమోటర్ కి చెందినటువంటి రిలేటెడ్ పార్టీ కంపెనీస్ కి వాటిని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనుకోండి, అంత తక్కువ వాల్యుయేషన్ లోని కొనేసుకుంటే ఎవరు లాభపడతారు? ఆబ్వియస్ గా ప్రమోటరే కదా లాభపడతాడు. అండ్ రీటైల్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే దీని వల్ల నష్టపోతారు. సో ఇప్పుడు సెబీ అందుకనే ఈ బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆపివేసి ఈ కంపెనీ యొక్క బిజినెస్ ఏదైతే వీళ్ళ ప్రమోటర్ రిలేటెడ్ ఎంటిటీకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారో దాన్ని కరెక్ట్ వాల్యుయేషన్ చేయాలి. ఈ వాల్యుయేషన్ కోసం అని చెప్పి ఇండిపెండెంట్ వాల్యూయర్ అయితే అపాయింట్ చేయాలి అని చెప్పి ఎన్ఎస్సీని ఆదేశించింది. వీళ్ళని అపాయింట్ చేసినటువంటి 3 months లోని వాల్యుయేషన్ రిపోర్ట్ ఇవ్వాలి. దాన్ని ఎన్ఎస్సీ కూడా కరెక్ట్ గా చెక్ చేసి వాల్యుయేషన్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పి సెబీ ఆదేశించడం జరిగింది. యాక్చువల్లీ హ్యాట్స్ ఆఫ్ టు సెబీ. సెబీ ఇటువంటి స్టెప్స్ తీసుకుంటేనే ప్రమోటర్స్ ఏదైనా తప్పు చేయాలంటే భయపడతారు. లేదంటే కొన్ని కంపెనీస్ అంటే అన్ని కంపెనీస్ అలా ఉండవు కదా, కొన్ని చిన్న కంపెనీస్ లో ఎలా అంటే ప్రమోటర్స్ వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దానివల్ల రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోతారు. కాబట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేసేందుకు గాను సెబీ తీసుకున్నటువంటి ఈ స్టెప్ చాలా మంచి స్టెప్. నెక్స్ట్ టైం కూడా ఏవైనా కంపెనీస్ రిలేటెడ్ గా ఇటువంటి తప్పులు జరుగుతున్నాయంటే సెబీ ముందుగానే ఇటువంటి స్టెప్స్ తీసుకుందనుకోండి, దానివల్ల చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే కాపాడొచ్చు. సో సెబీ ఎప్పుడైతే ఇలా ఆదేశించింది వీళ్ళని తెలిసిందో దాంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఇండియన్ క్రికెట్ టీం యొక్క జెర్సీ స్పాన్సర్ గా అపోలో టైర్స్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఈ జెర్సీ స్పాన్సర్షిప్ కోసం అని చెప్పి అపోలో టైర్స్ తో పాటుగా కాన్వా అండ్ అలాగే జేకే టైర్స్ వీళ్ళందరూ కూడా బిడ్ చేశారు. ఈవెన్ బిర్లా ఓపస్ పెయింట్స్ ఉన్నది కదా, ఈ బిర్లా ఓపస్ పెయింట్స్ వాళ్ళు కూడా ట్రై చేసినా వీళ్ళైతే బిడ్డింగ్ టైమ్ లోని బిడ్ అయితే చేయలేదని ఫైనలీ ఈ బిడ్డింగ్ ప్రాసెస్ లోని అపోలో టైర్స్ వాళ్ళు విన్ అయ్యి 2027 వరకు మన ఇండియన్ క్రికెట్ టీం జెర్సీకి వీళ్ళు స్పాన్సర్ గా వ్యవహరించబోతున్నట్లుగా షేర్ చేయడం జరిగింది. వీళ్ళు టోటల్ గా దీన్ని పెర్ గేమ్ 4.5 crores కి అయితే కోట్ చేశారు. దీని ప్రీవియస్ గా జెర్సీ స్పాన్సర్ అయినటువంటి డ్రీమ్ 11 వాళ్ళ కాస్ట్ ని ఇదైతే క్రాస్ చేసేసిందని చెప్పి కూడా రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనం చూసినట్లయితే రీసెంట్ గా ఇండియన్ క్రికెట్ టీం యొక్క జెర్సీ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీస్ అన్ని కూడా కొంతవరకు కొలాప్స్ అయ్యాయి. ఆ కంపెనీస్ మనం మాట్లాడుకోవాలంటే డ్రీమ్ 11 కావచ్చు. డ్రీమ్ 11 బాగానే సంపాదించింది. కాకపోతే ఎప్పుడైతే ఇండియా గవర్నమెంట్ ఈ గేమింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా బిల్ తీసుకొచ్చిందో దాంతో డ్రీమ్ 11 పైన భారీ ఇంపాక్ట్ పడింది. ఈ డ్రీమ్ 11 కి ముందు బైజూస్ వాళ్ళు కూడా స్పాన్సర్ గా ఉండేవారు. బైజూస్ పరిస్థితి కూడా మనకు తెలుసు కదా, ఆ టైంలోని కంపెనీ పరిస్థితి బాగోక వాళ్ళైతే ఎగ్జిట్ అయిపోయారు. అండ్ బైజూస్ కన్నా ముందు చూసినట్లయితే సహారా వాళ్ళు స్పాన్సర్ గా ఉండేవారు. సో దీంతో సోషల్ మీడియాలో జనరల్లీ ఏం తిరుగుతుంటదంటే ఇండియన్ క్రికెట్ టీం జెర్సీకి ఎవరైతే స్పాన్సర్షిప్ చేస్తుంటారో ఆ కంపెనీస్ అయితే కొలాప్స్ అవుతుంటాయని చెప్పి డ్రీమ్ 11 తర్వాత నుంచి సోషల్ మీడియాలో తిరుగుతుంది. బట్ అటువంటివన్నీ సెంటిమెంట్స్ అంటే అన్ని కంపెనీస్ అలా అవ్వాలని లేదు కదా. నో అపోలో టైర్స్ వాళ్ళు అయితే ఈ జెర్సీ స్పాన్సర్షిప్ విన్ అయ్యారు కాబట్టి ఇది వీళ్ళ బిజినెస్ కి ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మారుతి సుజుకి స్టాక్ చాలా పాజిటివ్
గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళు రీసెంట్ గా వీళ్ళ విక్టోరియస్ మిడ్ సైజ్ ఎస్యూవీని లాంచ్ చేశారు కదా. దాని యొక్క ప్రైస్ ని వీళ్ళు అన్వీల్ చేయడం జరిగింది అండ్ వీటి సేల్స్ సెప్టెంబర్ 22 నుంచి స్టార్ట్ అవనున్నాయి. ఈ మోడల్ యొక్క బేస్ వేరియంట్ 10,49,900 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. సో చాలా అట్రాక్టివ్ గానే మిడ్ సైజ్ ఎస్యూవీ ప్రైస్ అయితే ఉన్నది కదా. అండ్ చూడడానికి కూడా మోడల్ అయితే బాగానే కనపడుతున్నది. అండ్ దీనిలోని లేటెస్ట్ ఫీచర్స్ ADAS ఫీచర్ తో పాటు చాలానే లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ వేరియస్ మోడల్స్ ఉన్నాయి, చాలా కలర్స్ లో వస్తున్నాయని చెప్పి మారుతి వాళ్ళు అయితే చెప్తున్నారు. సో వీళ్ళు లాంచ్ చేసినటువంటి విక్టోరియస్ ప్రైస్లు అయితే అట్రాక్టివ్ గా ఉన్నాయి. మనం కంపేర్ చేయాలంటే హుండై వాళ్ళ క్రెటా కావచ్చు, ఈ మోడల్స్ ఉంటాయి కదా, ఈ మోడల్స్ కి అయితే ఇది కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం క్లియర్ గా కనపడుతుంది. ఒకవేళ వీళ్ళు లాంచ్ చేసిన ఈ మోడల్ కి ఈ ఫెస్టివల్ సీజన్ లో మంచి డిమాండ్ కనపడి సేల్స్ గానీ బాగా జరిగాయి అనుకోండి, దాంతో టాటా మోటార్స్, హుండై అండ్ అలాగే M&M కి వీళ్ళ ఈ మోడల్ తో చాలా టఫ్ కాంపిటీషన్ వీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చూడాలి ఈ మోడల్ కి మార్కెట్ లో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రైస్ అనౌన్స్మెంట్ రావడంతోనే ఈరోజు సెషన్ లో మారుతి సుజుకి స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మన ఇండియన్ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. సౌదీ అరేబియా రైల్వేస్ వాళ్ళు రియాద్ రైల్ లింక్ రిలేటెడ్ గా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి లీడింగ్ కాంట్రాక్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసినట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఇది టోటల్ గా 35 కిలోమీటర్స్ డబుల్ ట్రాక్ లైన్ అయితే కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. సో ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ఎప్పుడైతే సౌదీ అరేబియా రైల్వేస్ వాళ్ళు ఈ అనౌన్స్మెంట్ చేశారని అప్డేట్ వచ్చిందో, దాంతోనే రైల్వే సెక్టర్ లోని వర్క్స్ చేసేటువంటి మన ఇండియన్ రైల్వే స్టాక్స్ RVNL అటువంటి స్టాక్స్ లో అయితే కొంత పాజిటివ్ మూమెంట్ కనపడింది. సో చూడాలి దీనిలో ఏమైనా ఇండియన్ కంపెనీస్ కి ఆర్డర్స్ వస్తాయేమో. నెక్స్ట్ రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GST కట్ అనౌన్స్ చేసింది కదా. దీనిలోని పాలు అండ్ పాల పదార్థాలు లైక్ పన్నీర్, గీ అండ్ చీజ్ ఉంటాయి కదా, వీటిపైన కంప్లీట్ గా GST కట్ అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాబోతుండటంతో ఇప్పుడు మదర్ డైరీ వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి మిల్క్, పన్నీర్, గీ అండ్ చీజ్ యొక్క ప్రైస్లను అయితే డైరెక్ట్ గా కట్ చేసినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. వీళ్ళు టోటల్ గా 1 లీటర్ మిల్క్ పైన 2 రూపీస్ అయితే ప్రైస్ కట్ తీసుకున్నట్టుగా అయితే షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా డైలీ ఎసెన్షియల్స్ పైన ఏదైతే ప్రైస్ కట్ రానుందో దాని వలన మిడిల్ క్లాస్ పైన ఇప్పటి వరకు పడుతున్నటువంటి అదనపు భారం కొంతవరకు తగ్గేటువంటి అవకాశం క్లియర్ గా కనపడుతుంది. నెక్స్ట్ ముఖేష్ అంబానీ గారు రీసెంట్ గా వీళ్ళ రిలయన్స్ జియో యొక్క ఐపీఓని నెక్స్ట్ ఇయర్ కి తీసుకొస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీంతో పాటు సైమల్టేనియస్ గా వీళ్ళ రిలయన్స్ రీటైల్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా ఐపీఓకి తీసుకొచ్చేందుకు గాను వీళ్ళు వర్క్ చేస్తున్నట్లుగా, ఈ రిలయన్స్ రీటైల్ బిజినెస్ ని వీళ్ళు $200 బిలియన్ కి అయితే వాల్యూ చేయడానికి చూస్తున్నారని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా వీళ్ళ FMCG బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లోకి ఆల్రెడీ డీమర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. అది ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క డైరెక్ట్ సబ్సిడరీ కంపెనీగా మారబోతుంది. అండ్ అంతేకాకుండా వీళ్ళ రిలయన్స్ రీటైల్ బిజినెస్ లో కూడా అండర్ పర్ఫార్మింగ్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే క్లోజ్ చేసి బాగా పెర్ఫార్మ్ చేసేటువంటి స్టోర్ కౌంట్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు. ఓవరాల్ గా ఈ విధంగా బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం ద్వారా రిలయన్స్ రీటైల్ బిజినెస్ అయితే వీళ్ళు $200 బిలియన్ కి అయితే వాల్యూ చేసి త్వరలోనే ఐపీఓకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. చాలా సార్లు రిలయన్స్ జియో కావచ్చు, రీటైల్ కావచ్చు, ఈ బిజినెస్ అయితే ఐపీఓకి తీసుకురావచ్చు అని చెప్పి మార్కెట్ లో న్యూస్ వచ్చినా కూడా అది కొంతవరకు డిలే అవుతానే వస్తుంది. బట్ రీసెంట్ గా వీళ్ళ జియో ఐపీఓ అయితే నెక్స్ట్ ఇయర్ లో తీసుకొస్తామని చెప్పారు కదా. చూడాలి త్వరలో రిలయన్స్ రీటైల్ ఐపీఓ రిలేటెడ్ గా కూడా రిలయన్స్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తేమో. నెక్స్ట్ చైనా 41 APIs యొక్క ప్రైసెస్ ని 40 to 50% కట్ చేయడానికి చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ చైనా కనుక ఈ ప్రైస్లు కట్ చేసినట్లయితే API మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ పైన ఆ ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది APIs తయారు చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. దీనిలో మనం చూసినట్లయితే క్లావియల్నేట్, పొటాషియం అండ్ అలాగే పెన్సిలిన్ యొక్క ప్రైస్లను చైనా కట్ చేయడానికి చూస్తున్నట్లుగా ఇక్కడ యాంకర్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు. సో దాని వలన అరబిందో ఫార్మా వాళ్ళ పైన అయితే ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అరబిందో ఫార్మా అనే కాదు, ఈ 41 APIs మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఏ కంపెనీస్ రిలేటెడ్ గా అయినా కూడా ఇది మనం కొంతవరకు నెగిటివ్ గానే చూడొచ్చు. ఎందుకంటే అంతలా ప్రైస్ కట్ చేస్తే మన ఇండియన్ API మ్యానుఫ్యాక్చరర్స్ పైన ప్రైజింగ్ ప్రెషర్ పడుతుంది. ఎందుకంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే చీప్ గా దొరుకుతుంది. కాబట్టి చాలా మంది ఆ APIs ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. దానివల్ల ఈ కంపెనీస్ కి అయితే ఇది నెగిటివ్ కానుంది. కాకపోతే ఈ ప్రైస్ కట్ జరగడం వలన ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి అయితే పాజిటివ్ అని. ఎందుకంటే ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ప్రొడక్ట్స్ ని వాటిని కీ రా మెటీరియల్స్ కింద వాళ్ళు యూజ్ చేస్తారు. కాబట్టి వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్ తగ్గుతుంది. దీనివల్ల ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు అయితే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా ఈయన షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా మోటార్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనపడుతున్నది. రీసెంట్ గా వీళ్ళ JLR ప్లాంట్ పైన సైబర్ అటాక్ జరిగినట్టుగా వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు కదా. సో ఆ సైబర్ ఇన్సిడెంట్ పైన ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టిల్ కంటిన్యూ అవుతున్నదని, దీంతో సెప్టెంబర్ 24 వరకు వీళ్ళ ప్రొడక్షన్ ని పాజ్ చేస్తున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ ప్రొడక్షన్ ఏదైతే పాజ్ చేశారో దాని రిలేటెడ్ గా వీళ్ళ సప్లయర్స్, పార్ట్నర్స్ అందరికీ కూడా ఇన్ఫార్మ్
పర్ఫామ్ చేసేసామని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ ప్రొడక్షన్ ఆపడం వల్ల వీళ్ళ డెలివరీస్ అవి కూడా కొంత డిలే అవ్వచ్చు కదా. సో ఇది కొంతవరకు మనం టాటా మోటార్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. మీకు కేదార్నాథ్ యాత్ర ఐడియా ఉన్నది కదా. ఈ కేదార్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు ఆ కొండపైకి వెళ్ళాలంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కదా. ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పైకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు. దానిలో భాగంగా డోలీలో కానీ లేదా గుర్రం పైన కానీ ట్రావెల్ చేస్తుంటారు కదా. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు కేదార్నాథ్లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రోప్ వే అయితే కన్స్ట్రక్ట్ చేయబోతుంది. ఈ రోప్ వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయనున్నారు. టోటల్ గా ఇది 12.9 కిలోమీటర్స్ రోప్ వే. దీనికి 4,000 crores పైన స్పెండ్ చేసి అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా అండ్ ఇది 6 years లో కంప్లీట్ అవుతుందని చెప్పి అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. వన్స్ ఈ రోప్ వే కన్స్ట్రక్షన్ కనుక కంప్లీట్ అయిపోయినట్లయితే ఈ 12.9 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని కేవలం హాఫ్ ఎన్ అవర్ అంటే 36 minutes టైంలోనే కంప్లీట్ చేసేయచ్చని అండ్ పెర్ అవర్ 1,800 passengers అయితే దీని ద్వారా ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. జనరల్లీ కేదార్నాథ్కి వెళ్ళేటప్పుడు అంటే ఏజ్డ్ పీపుల్ చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఈ రోప్ వే ఏదైతే కన్స్ట్రక్ట్ చేసి తీసుకురాబోతున్నారో ఇది యాత్రికుల రిలేటెడ్ గా చాలా గుడ్ న్యూస్ గా మనం చూడొచ్చు. అండ్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఈ రోప్ వేని అయితే నేషనల్ హైవే లాజిస్టిక్స్ వాళ్ళతోని రెవెన్యూ షేరింగ్ మోడల్లోని కన్స్ట్రక్ట్ చేయనున్నారు. సో ఈ రెవెన్యూ అంటే వీళ్ళకి వచ్చేటువంటి రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఇద్దరి మధ్యన షేర్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అనేటువంటి మిథాని వాళ్ళకి కొత్తగా 136 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఆర్డర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అండ్ ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ఏం సప్లైస్ చేయాలని మాత్రం మెన్షన్ చేయలేదు. సో కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్తో కలుపుకొని వీళ్ళ ఆర్డర్ బుక్ పొజిషన్ 1,983 crores అయితే రీచ్ అయినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇలా కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగానే గ్రో అవుతుంది కాబట్టి ఇది మిథాని వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఈపీసీ వర్క్స్ చేసేటువంటి ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళకి బీహార్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు బీహార్ బార్నర్ రిజర్వాయర్ లోని డ్యామ్ స్ట్రక్చర్ ఇరిగేషన్ ఛానల్ తో పాటు అదర్ అసోసియేటెడ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేయాలని అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ 2,090 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 30 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది ఎన్సీసీ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ తో పాటు పోల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసేటువంటి ట్రాన్స్ రైల్ లైటింగ్ వాళ్ళు కొత్తగా 421 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్నారు. ఈ ఆర్డర్స్ లో మనం చూసినట్లయితే వీళ్ళకి ఆఫ్రికాలోని ట్రాన్స్మిషన్ లైన్ రిలేటెడ్గా ఒక మేజర్ ఆర్డరే వచ్చిందని అండ్ కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్తో కలుపుకొని వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే 3,500 crores రీచ్ అయినట్టుగా ఇయర్లో వీళ్ళ ఆర్డర్ బుక్లోని 78% గ్రోత్ అయితే డెలివర్ చేస్తామని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఇలా కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవుతున్నారు కాబట్టి ఇది ట్రాన్స్ రైల్ లైటింగ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళకి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి 838 మెగావాట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని ఇది వీళ్ళు విన్ అయినటువంటి లార్జెస్ట్ ఆర్డర్ అని అండ్ ఇప్పటి వరకు చూసినట్లయితే వీళ్ళు విన్ అయినటువంటి లార్జెస్ట్ ఆర్డర్ లోని ఇది సెకండ్ లార్జెస్ట్ ఆర్డర్ అని టాటా పవర్ నుంచి వచ్చినటువంటి థర్డ్ ఆర్డర్ అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 3.15 మెగావాట్ కెపాసిటీ కలిగినటువంటి 226 S144 విండ్ టర్బైన్ జనరేటర్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నది. సో టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి ఈ లార్జెస్ట్ ఆర్డర్ వచ్చిందని చెప్పి వీళ్ళు అప్డేట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ అయితే విన్ అవుతున్నారు. మనం వీళ్ళకి వస్తున్నటువంటి ఆర్డర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. వీళ్ళకి ఇప్పుడు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా తమిళనాడులోని ఈ ఎన్పిసిఏ వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దీనికోసం అని చెప్పి వీళ్ళు న్యూక్లియర్ రియాక్టర్స్ అండ్ టర్బైన్ సిస్టమ్స్ ని, సీ వాటర్ సిస్టమ్స్ ని, పోలార్ అండ్ ట్రస్టల్ క్రేన్స్ అండ్ అలాగే అదర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ని సప్లై చేసి ఇన్స్టలేషన్ వంటి వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. దీన్ని వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 1,000 crores to 2,500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. వీళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్
బుక్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది L&T వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మన కంట్రీలోని ఎయిర్ ట్రావెల్ రిలేటెడ్ గా పెరుగుతున్నటువంటి డిమాండ్ మీట్ అయ్యేందుకు గాను స్పైస్ జెట్ వాళ్ళు వాళ్ళ ఫ్లీట్ సర్వీసెస్ అయితే పెంచుకుంటూ వెళ్తున్నారు కదా. దట్టు వింటర్ సీజన్ లోని చాలా మంది ట్రిప్స్ అవి తిరుగుతారు కాబట్టి ఆ టైంలోని బాగా డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను స్పైస్ జెట్ వాళ్ళు మరొక 8 బోయింగ్ 737 ఎయిర్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ గా లీజ్ అగ్రిమెంట్ అయితే ఫైనలైజ్ చేశామని, సో టోటల్ గా వింటర్ కల్లా కూడా వీళ్ళ ఫ్లీట్ లోని 18 ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చి యాడ్ అవుతాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ ఫ్లీట్ సర్వీసెస్ ఇప్పుడు పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, పెరుగుతుంది కదా వింటర్ లో డిమాండ్, ఆ డిమాండ్ వీళ్ళు క్యాటర్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది స్పైస్ జెట్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. రీసెంట్ గా ఎయిర్పోర్ట్స్ కి వెళ్తున్నట్లయితే ఎలా కనబడుతున్నదంటే ఆల్మోస్ట్ బస్ స్టాండ్స్ ఎలా ఉంటాయి అలా మనకి ఎయిర్పోర్ట్ లో ట్రాఫిక్ అయితే భయంకరంగా పెరిగింది. ఏ టైంలో ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా కూడా ఫుల్ గా ఉన్నాయంటే ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా. సో దీంతో ఎయిర్లైన్ కంపెనీస్ అయితే బాగానే లాభపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ సెయింట్ వాళ్ళ సెమీ కండక్టర్ బిజినెస్ ఉన్నది కదా, అదే సెయింట్ సెమీ కండక్టర్స్. ఈ సెయింట్ సెమీ కండక్టర్స్ వాళ్ళు సెమీ కండక్టర్ టెస్టబిలిటీ అండ్ వాలిడేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అనోరా అనేటువంటి కంపెనీతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి ఎంటైర్ సెమీ కండక్టర్ వాల్యూ చైన్ లో ఉన్నటువంటి ఎక్స్పర్టీస్ అయితే డెలివర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ కొలాబరేషన్ కోసం అని చెప్పి వీళ్ళు బెంగళూరులోని స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెమీ కండక్టర్ వాలిడేషన్ అండ్ ప్రొడక్ట్ టెస్ట్ ఫ్లోర్ అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా కూడా షేర్ చేయడం జరిగింది. సెమీ కండక్టర్స్ డిమాండ్ అయితే గ్లోబల్లీ చాలా ఎక్కువగా పెరుగుతున్నది కదా. దీంతో సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా వర్క్ చేసేందుకు గాను చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. సో ఓవరాల్ గా ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఏవైతే కంపెనీస్ వర్క్ చేయబోతున్నాయో ఆ కంపెనీస్ కి లాంగ్ టర్మ్ లోని మంచి బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ విజయవాడ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 168 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 3 years పీరియడ్ కి గాను మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ లో ఉండేటువంటి సర్వీస్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాటిలోని వీళ్ళు శానిటేషన్ అంటే హౌస్ కీపింగ్ రిలేటెడ్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫుట్వేర్ కంపెనీ అయినటువంటి రెడ్ టేప్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనబడుతున్నది. ఈ రెడ్ టేప్ కంపెనీకి చెందినటువంటి కొన్ని లొకేషన్స్ లోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సెప్టెంబర్ 11th నుంచి సెప్టెంబర్ 16th మధ్యన సెర్చ్ ఆపరేషన్స్ అయితే కండక్ట్ చేసినట్లుగా ఈ సెర్చ్ ఆపరేషన్స్ లోని ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ కి వీళ్ళైతే ఫుల్ ఫ్లెజ్డ్ గా కోఆపరేట్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసామని, ఫ్యూచర్ లో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రొవైడ్ చేస్తామని అప్డేట్ చేస్తున్నారు. బట్ ఈ సెర్చ్ ఆపరేషన్ లోని ఏం బయటపడింది అన్నది మనకి ఇప్పుడే తెలియదు. ఒకవేళ ఈ సెర్చ్ ఆపరేషన్ ఏదైతే జరిగిందో దీనిలోని వీళ్ళు ఏదైనా తప్పు చేసినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుర్తించింది అనుకోండి, అప్పుడు వీళ్ళ పైన పెనాల్టీస్ వేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ సెర్చ్ ఆపరేషన్స్ అవుట్కమ్ ఏం వస్తుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళతోని ఆస్ట్రేలియాలోనే లీడింగ్ ఆడియో లీడ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అయినటువంటి ARN మీడియా వాళ్ళు మల్టీ ఇయర్ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ కంపెనీ యొక్క టోటల్ టెక్నాలజీ అండ్ బిజినెస్ ఆపరేషన్స్ అయితే టీసీఎస్ వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. దీనికోసం అని చెప్పి టీసీఎస్ వాళ్ళు వాళ్ళ గ్లోబల్ డెలివరీ క్యాపబిలిటీస్ అండ్ ఎక్స్పర్టీస్ అయితే లివరేజ్ చేయడం ద్వారా ఈ కంపెనీ యొక్క టెక్నాలజీ అండ్ బిజినెస్ ఆపరేషన్స్ ని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా టీసీఎస్ వాళ్ళు ఏదైతే కొత్తగా మల్టీ ఇయర్ పార్ట్నర్షిప్ ని విన్నారో ఇది టీసీఎస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు వాళ్ళ తమిళనాడు కృష్ణగిరి ఫ్యూచర్ ఫ్యాక్టరీలోని 1 million వెహికల్ ప్రొడక్షన్ మైల్ స్టోన్ అయితే అచీవ్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ అచీవ్మెంట్ లో భాగంగా వీళ్ళ రోడ్ స్టార్ ఎక్స్ ప్లస్ ఏదైతే ఉన్నదో దాని యొక్క స్పెషల్ ఎడిషన్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేశామని, ఇది మిడ్ నైట్ బ్లూ కలర్ లోని స్పోర్టీ రెడ్ ఎసెన్స్ తోని రాబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేయబోతున్నారో ఆ ఎడిషన్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి టోటల్ సేల్స్ కనుక కంప్లీట్ అయ్యాయి అనుకోండి, అది ఓలా ఎలక్ట్రిక్ అయితే పాజిటివ్ కానుంది. ప్రీవియస్ గా ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా సర్వీస్ కంప్లైంట్స్ అయితే చాలా ఎక్కువ ఉండేవి ఆ టైంలో. అంటే వీళ్ళు సర్వీస్ కి సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, సేల్స్ చేస్తున్నారని. సో ప్రెసెంట్ మేబీ వీళ్ళు కొంతవరకు సార్ట్అవుట్ చేసుకుని వస్తున్నట్టున్నారు. నాయిస్ అయితే కొంత తగ్గింది. మీలో ఎవరైనా ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్స్ ఉన్నట్లయితే వీళ్ళ సర్వీస్ క్వాలిటీ ఇప్పుడు ఇంప్రూవ్ అయిందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ LSAW అండ్ HSAW పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జిందాల్ సావాళ్ళ ఢిల్లీ ఆఫీస్ లోని నిన్నటి నుంచి ఈ రోజు వరకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ అయితే ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేసినట్లుగా ఈ ఇన్వెస్టిగేషన్ లోని అథారిటీస్ కి అయితే వీళ్ళు ఫుల్ గా కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసామని చెప్తున్నారు. అసలు వీళ్ళపైన ఈ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరిగింది, దీనిలో అవుట్కమ్ ఏం వస్తుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఈ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు ఏమైనా తప్పులు చేసినట్టుగా అది బయటపడింది అనుకోండి, అంటే యాంటీ కాంపిటీషన్
కింద ఏవైనా వీళ్ళు ఫాలో అయ్యి కాంపిటేటర్స్ కి బిజినెస్ అది వెళ్లకుండా చేశారని కనుక బయటపడింది అనుకోండి, అప్పుడు జిందాల్ సావాల పైన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి మెట్రోపోలిస్ హెల్త్ కేర్ వాళ్ళు మెట్రోపోలిస్ క్వాలిటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీని అయితే ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారా వీళ్ళు హెల్త్ కేర్ సెక్టర్ లోని టెక్నాలజీ డ్రివెన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఇన్కార్పొరేట్ చేసినటువంటి సబ్సిడరీ కంపెనీ ద్వారా ఏదైతే హెల్త్ కేర్ టెక్నాలజీ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి చూస్తున్నారో, ఒకవేళ ఆ బిజినెస్ కనుక సక్సెస్ఫుల్ అయినట్లయితే అది మెట్రోపోలిస్ హెల్త్ కేర్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.